వెల్కమ్ టు టీజీ న్యూస్. నా పేరు భవ్యశ్రీ. ముందుగా హెడ్లైన్స్. ఓట్లు దండుకోవడం కోసం టీఆర్ఎస్ ఎన్ని స్టంట్లు చేసినా 300 సీట్లతో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. టీఆర్ఎస్ ప్రచారాలపై బీజేపీ నేతల ఫైర్. మతతత్వ పార్టీలతో టీఆర్ఎస్ కలవడం కలే. 16 స్థానాల్లో గెలిచి కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ అధికారం చేపట్టడం ఖాయం. హోంమంత్రి మహమూద్ అలీ. మరికొన్ని గంటల్లో ముగియనున్న లోక్సభ ఎన్నికల ప్రచారాలు. గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూకుడు పెంచిన ఆయా పార్టీల అభ్యర్థులు. ఉత్కంఠగా మారిన పాలమూరు పార్లమెంట్ బరిలో నిలిచేదెవరు, గెలిచేదెవరు? మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై టీజీ న్యూస్ ప్రత్యేక కథనం. కేంద్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, ఖచ్చితంగా కేసీఆర్ మెడలు వంచి పాలమూరు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఇప్పించగలుగుతామని డీకే అరుణ ఎద్దేవా చేశారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేస్తే అది వృధా అయిపోతుందని ఆమె పేర్కొన్నారు. మహబూబ్ నగర్ లోని ఆమె నివాసంలో ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించి టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక్కడ 16 సీట్లు గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతా అంటున్న కేసీఆర్ ఇప్పుడు 15 మంది ఎంపీలున్నా ఏం సాధించారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను విస్మరించి మరోసారి మాటలతో కేసీఆర్ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మాటలకు మరోసారి మోసపోయి ఓటేస్తే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగదని డీకే అరుణ అన్నారు. దేశానికి మోదీ చౌకీదార్గా మారితే గ్రామ గ్రామాన తాము చౌకీదార్గా మారి మరోసారి మోదీని ప్రధాని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలు ఇంకా 3 రోజులు అంటే ఏప్రిల్ 11వ తేదీ నాడు మనకు లోక్సభ ఎన్నికలు మొదటి దశ జరగబోతున్నాయి. దాంట్లో మన పాలమూరు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం మరి మొదటి దశలోనే పార్టీల మద్దతు లేదు, ప్రజల మద్దతు లేదు. ఈరోజు ఈ దశలో ఆ ఫ్రంట్ మాట్లాడితే, ఆ ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడితే స్పందన లేదనేటువంటి విషయాన్ని గ్రహించుకున్నటువంటి ముఖ్యమంత్రి నేను ప్రధానమంత్రిని అయితే అన్నట్టు ఆయన ఇప్పుడు పార్లమెంటు కూడా పోటీ చేయలే. ఇప్పుడు నేను ప్రధానమంత్రిని కాదు కానీ కీలక పాత్ర పోషిస్తానటువంటి మాట మాట్లాడుతున్నారు. సో నేను అందరినీ కోరేది ఏమంటే, ఇవి దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు. మొన్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావాలా ఉండాలని చెప్పి అనుకున్నారు. తెలంగాణ ప్రజలు ఆయన ఇచ్చినటువంటి హామీలకు, ఆయన చేసినటువంటి పథకాలకు మెచ్చి మరి ఓటేసి మళ్ళీ ఆయన సేవలు పొందాలనేటువంటి విధంగా ఓట్లు వేసిండ్రు. కానీ ఎన్నికల తర్వాత వారు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. 2000 రూపాయల పెన్షన్ నెరవేర్చలేదు, రైతు రుణమాఫీ నెరవేర్చలేదు, ₹1,00,000 రుణమాఫీ చేస్తామని ఇప్పటిదాకా రుణమాఫీ గురించి ఇప్పటిదాకా ఏం చర్యలు తీసుకోలేదు, పెన్షన్ల గురించి ఏం చర్యలు తీసుకోలేదు. రైతు బంధు పథకం అయితే 2వ విడత ఇప్పటిదాకా లేదు. ఈరోజు రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందనేటటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ, మీకందరికి మీడియా కూడా ఎంతో స్పష్టంగా తెలుసు. మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చినాయి, మెయిన్ పేజీలలో ఫ్రంట్ పేజీలో వార్తలు వచ్చినాయి. తెలంగాణలో ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి చాలా దీనంగా ఉన్నటువంటి విషయం, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి విషయం కూడా మనం పత్రికల్లో ప్రధానంగా మరి రాయడం జరిగింది. ప్రధాన పత్రికలు అందరూ కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్కరు అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, మీరందరూ మీడియా మిత్రులు, యువత, విద్యావంతులు, మేధావులు ప్రతి ఒక్కరు కూడా మరి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి. మరి కమలం గుర్తు మీద ఓటేసి పాలమూరు పార్లమెంటు స్థానానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతా ఉంది. మరి ఏర్పాటైతున్నటువంటి సందర్భంలో మన పాలమూరు నుంచి కూడా ఈ పార్లమెంటు స్థానాన్ని
మరి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి తెలంగాణలో అందరూ సౌత్ తెలంగాణ నుంచి మేమంతా కూడా మీ వెంబడే ఉన్నామనేటటువంటి సంకేతాన్ని ఈ సీటును గెలిపించి అందించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదని, ఆయన చెబుతున్నట్లుగా రైతు బంధు, డబుల్ బెడ్రూమ్, రుణమాఫీ వంటి పథకాలన్నీ అబద్ధమని, అవన్నీ ఎన్నికల స్టంట్ మాత్రమేనని జితేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉచిత విద్యుత్ కూడా బంద్ అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 300 స్థానాల్లో విజయం సాధించి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని జితేందర్ రెడ్డి జోస్యం చెప్పారు. అదేవిధంగా మనకు ఇస్తామని చెప్పిన డబల్ బెడ్రూమ్లు కూడా ఇప్పటిదాకా రాలేదు. అదే మన హెల్త్లో కూడా చూసుకుంటే ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా మనం చూసుకుంటే ఎక్కడ ఏ కార్పొరేట్ ఆఫీస్లో ఎక్కడ పోయినా కానీ వీళ్ళందరూ ఎల్ఓసీలను కానీ లేకపోతే పేషెంట్స్లను కానీ అందరినీ కూడా తిరస్కరించి మాకు 12,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నదో ఇప్పటికీ అప్పుద్దని చెప్పి వాళ్ళు చెప్పడం. అంతేకాకుండా కేసీఆర్ కిట్లు ఏవైతున్నాయో నెలకు 1,00,000 కిట్లు పంపిణీ అయ్యేవి ఇప్పుడు 10,000కు రావడం. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు ఏదైతే ఉందో మేము వాళ్ళు రాగానే హాస్పిటల్లో 4,000 రూపాయలు ఇస్తాం, డెలివరీ అయిన తర్వాత 12,000 రూపాయలు ఇస్తాం అనేది దాంట్లో కూడా వెళ్తున్న హాస్పిటల్ వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోవడం ఇవన్నీ చూస్తుంటే ఖాళీ ఎలక్షన్లకు మాత్రం స్టంట్ కోసం చేసింది అని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్న ఏదైతే కరెంటు మేము 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం అన్నారో ఆ కరెంటు కూడా రేపు నేను చెప్తున్నా 11వ తారీఖు నాడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అది కూడా బంద్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి ఈ విధంగా బూటకాల మీద చేసుకుంటూ మేము ఏదైతే ఉన్నదో అక్కడ బీజేపీ ప్రభుత్వం రావద్దంట, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రావద్దంట. ఎంత అన్యాయమయ్యా నేను అంటున్నా. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసు, తెలంగాణకు రాకుండా తెలంగాణకు అడ్డుపడకుండా తెలంగాణను సాఫీగా ముందరికి తీసుకుపోయింది సుష్మా స్వరాజ్ గారు. ఆమె ఫ్లోర్ లీడర్గా ఉన్నప్పుడు బీజేపీ పార్టీ. అది కూడా మర్చిపోయి ఆనాడు మనము సోనియా గాంధీని పెద్దమ్మ, ఈమెను చిన్నమ్మ అని చెప్పి ఆనాడు మన అందరం కూడా ప్రస్తావించడం జరిగింది. కానీ ఇవాళ ఆ 2 పార్టీలు లేని ప్రభుత్వం రావాలి అని చెప్పి కోరడం ఏ మాత్రం సమస్యమో మీరే ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈడనేమో స్థిరమైన ప్రభుత్వం ఉండాలంట, ఒకే ఒక పార్టీ ప్రభుత్వం ఉండాలంట. 88 సీట్లు వచ్చినా కానీ ఇంకా 12 సీట్లను అన్నిటిని కూడా కొనేసి దాంతో ఏదైతుందో 100 సీట్లు చేసుకొని ఒకే ఒక పార్టీ ఉండాలి. కేంద్రంలో మాత్రం ఏదైతుందో అంత ఎవరికి ఇది రాకూడదు, ఎవరికి మెజార్టీ రాకూడదు, గవర్నమెంట్ సరిగ్గా ఉండకూడదు. అంటే మళ్ళీ 6 నెలలకు మళ్ళీ ఎలక్షన్ రావాలన్నట్లే కదా వీళ్ళది. కాబట్టి ఈ విధంగా హంగు కోరుకుంటున్న వీళ్ళందరూ కూడా నేను మీకు ఒక్కటే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీకి సొంతంగా 300 సీట్లు రాబోతున్నాయి. అలయన్స్తో కలిపితే 350 సీట్లు వస్తుంది. వీళ్ళు ఏదైతే చూస్తున్నారో హిందీలో ఒక కావత్ ఉన్నది, బిల్లీకే ఖాబ్మే చిచ్చిడే చిచ్చిడే అంటారు. బిల్లీకే ఖాబ్మే చిచ్చిడే అంటే బిల్లి పండుకొని కలలు అనుకుంటున్నప్పుడు దాంట్లో అన్ని ఆహార పదార్థాలే కనపడతాయంట. ఆ విధంగా వీళ్ళు ఏదైతే ఉన్నారో కలలు కంటున్నారో ఆ కలలు వాళ్ళ నెరవేరే ప్రసక్తి లేదు. కుల మతాలకు అతీతంగా రాష్ట్రంలో పాలన కొనసాగిస్తూ సెక్యులర్ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీని గెలిపించి దేశ రాజకీయాల వైపు నడిపించాలని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ నెల 11న జరగబోయే ఎన్నికలు సెక్యులర్ మతతత్వ పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికలని, ప్రజలు ఎలాంటి పాలన కావాలో ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని మహమూద్ అలీ కోరారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ లో పర్యటించిన ఆయన ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు 70 ఏళ్లు అధికారంలో ఉండి ముస్లింల అభివృద్ధికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో తెలియజేయాలని ఆయన ప్రశ్నించారు. కొంతమంది నాయకులు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని చెప్పడం విడ్డూరంగా ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో టీఆర్ఎస్ పార్టీ కలవదని మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఈ దేశంలో సమర్థ సుస్థిర పాలన రావాలంటే రాష్ట్రంలో 16 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పాలని మహమూద్ అలీ తెలిపారు. మహబూబ్నగర్ ఎంపీ కోసం శ్రీనివాస్ రెడ్డి గారి కోసం
పదయాత్ర చేశాను. ఇక్కడ మహబూబ్నగర్లో మా డైనమిక్ మినిస్టర్ గారు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మొత్తం తెలంగాణలో అంటే మా ఆనరబుల్ సీఎం గారు 16 ఎంపీ ఇచ్చారు, మనకు 17 ఉంది, ఒకటి ఎంఐఎంకు ఇచ్చారు, మనకు 16 ఉంది. తప్పకుండా శ్రీనివాస్ రెడ్డి గారు చాలా మంచి చాలా టాలెంటెడ్ మనిషి, చాలా సేవ చేసిన మనిషి ఉన్నారు. ఇప్పుడు మహబూబ్నగర్లో అంటే భారీ మీడియాతో గెలిచడానికి అవకాశం ఉంది. నేను ఇప్పుడు పదయాత్ర చేశాను. మా శ్రీనివాస్ గౌడ్ అన్న మినిస్టర్ గారు ఆధ్వర్యంలో 100% మనకు ఆశ ఉంది. మొత్తం తెలంగాణ వాదులు మా తెలంగాణ ఎంపీస్కి ఓటిస్తున్నాను. ప్రాపర్లీ మహబూబ్నగర్లో అంటే శ్రీనివాస్ రెడ్డి గారు చాలా మంచి ఇండస్ట్రియల్ ఉన్నారు, చాలా సేవ చేసిన మంచి ఉన్నారు. మా ఆనరబుల్ సీఎం గారు చాలా సర్వే చేసిన తర్వాత ఆయనకు ఫైనల్ చేశారు. అందరికీ మహబూబ్నగర్లో అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రాపర్లీ ముస్లింలకు ఓ కాంగ్రెస్ అంటే ఉల్టా ప్రొపగండా చేస్తున్నారు. టీఆర్ఎస్ కోర్టు వస్తే బీజేపీ, కాంగ్రెస్ అంటే క్రిమినల్ పార్టీ అంటే కాంగ్రెస్ నంబర్ 1 ఉంది, సెకండ్ బీజేపీ ఉంది. మా ఆనరబుల్ సీఎం గారు చాలా సెక్యులర్ లీడర్, 100% బీజేపీకి సపోర్ట్ చేస్తలేదు. తప్పకుండా మా సీఎం గారు ఫెడరల్ ఫ్రంట్ ఫామ్ చేశారు. మనకు ఫ్యూచర్లో అంటే ఈ ఎలక్షన్ తర్వాత తప్పకుండా ఢిల్లీలో మన ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చడానికి అవకాశం ఉంది. నేను అందరూ మహబూబ్నగర్ అందరికీ నేను పేరుతో విజ్ఞప్తి చేస్తున్నాను. హిందూ ముస్లిం సికేసీ అందరికీ ప్రాపర్లీ ముస్లింలకు ఈ కాంగ్రెస్ ప్రొపగండా రాంగ్ ఉంది. 100% టీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ ఉంది, క్రిమినల్ పార్టీతో అలయన్స్ చేసినానికి అవకాశమే లేదు. బీజేపీకి ఖతం చేసిన పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ ఉంది. హైదరాబాద్లో అంటే 5 ఎమ్మెల్యే ఉన్నారు, ఇప్పటి 1 అయింది. తప్పకుండా అందరూ ముస్లింలకు నేను పేరుతో విజ్ఞప్తి చేస్తున్నాను. మీ కారు గుర్తుకు ఇవ్వండి, శ్రీనివాస్ రెడ్డి గారికి భారీ మెజార్టీతో గెలిపండి. థ్యాంక్ యూ. बहुत बड़ा आदमी है, ये మహబూబ్నగర్ को बहुत नज़दीक है, చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, చాలా మంచి వ్యక్తి అనే పేరు ఉంది ఇక్కడ. మరి మొన్న కూడా రావడం జరిగింది, మైనార్టీలు అందరినీ ఈరోజు కూడా కలుసుకోవడం జరిగింది. ఈరోజు గంగా జమున తహజీబ్ అని ఉట్టే మాటలు మాట్లాడిన 70 ఏళ్ళు, కానీ అది ఏది లేదు. ఈ 5 సంవత్సరాల్లోనే గంగా జమున తహజీబ్ అని చూసినాం. హిందూ ముస్లింల కొట్లాటలు లేకుండా అన్ని పండుగలు జరుపుకున్నాం. అలా ఈ పండుగ కూడా పీర్ల పండుగ జరుపుకున్నాం, బతుకమ్మ జరుపుకున్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. ఈ మహబూబ్నగర్లో ఎప్పుడు కర్ఫ్యూ ఉండేది, ఎప్పుడు గొడవ ఉండేది, ఈ గొడవలు కూడా ఎవరు లేవు. ఈరోజు ప్రశాంతంగా జీవిస్తున్నాం, ప్రశాంతంగా నీళ్ళు వచ్చినాయి. రేపు సాగునీరు వస్తే మేము బతుకుతామని చెప్పడం జరిగింది. మరి మా మన్నె శ్రీనివాస్ రెడ్డి గారికి మంచి మద్దతు లభిస్తుంది, మైనార్టీల మద్దతు లభిస్తుంది. మంచి వ్యక్తి, మా అందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మనకి ఈరోజు ఎక్కడ పోయినా మాకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా మాకు చాలా మెజార్టీ వస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము. అదేవిధంగా మన హోమ్ మినిస్టర్ గారు మహమూద్ అలీ గారు కూడా మాకు చాలా ప్రజల లోపల మైనారిటీస్ లోపల వచ్చి కూడా వాళ్ళకి చాలా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మరియు మన రాష్ట్ర మంత్రివర్యులు కూడా మాకు ఇక్కడ అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. జనాలు చాలా పాజిటివ్గా ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా మాకు ఫుల్ మెజార్టీతో గెలుస్తామని మా నమ్మకం. ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ is available. Ravi Super Specialty Dental Hospital, Crown Garden Line, New Town, Mahabub Nagar. The Arvind Store, an exclusive menswear. మా వద్ద ఫైన్ ఫ్యాబ్రిక్స్, రెడీమేడ్ సూటింగ్స్, షర్టింగ్స్ లభించును. కస్టమ్ టైలరింగ్ కూడా కలదు. The Arvind Store, ఆపోజిట్ అశోక్ థియేటర్, మహబూబ్ నగర్. తిరిగి వార్తలకు స్వాగతం. దేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే అట్టడుగు వర్గాలు, మహిళలకు న్యాయం జరుగుతుందనే ఆశతో ప్రజలంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ చెయ్యి గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ప్రచారం చేశారు. అనంతరం వంశీచంద్ మీడియాతో మాట్లాడుతూ రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టబోతున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ దేశం రాష్ట్రం బాగుపడాలన్నదే కాంగ్రెస్ మేనిఫెస్టో అని, ఖచ్చితంగా దేశంలోని తమ పార్టీ అధికారం చేపట్టి బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు సముచిత స్థానం కల్పించడమే కాకుండా అట్టడుగు వర్గాల అభివృద్ధికి రాహుల్ గాంధీ కృషి చేస్తారని వంశీచంద్ రెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ పట్టణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ద్వారా ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి మహబూబ్నగర్ లోక్సభలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు.
రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసి దేశంలో ఉన్నటువంటి ప్రతి పేద వ్యక్తికి నెలకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 72,000 రూపాయలు అకౌంట్లో జమ చేస్తామని, అది కూడా ఇంట్లో ఉండేటువంటి మహిళా తల్లుల అకౌంట్లో జమ చేస్తామని చెప్పడము, అలానే దేశంలో ఉన్న రైతులందరూ కూడా 2 లక్షల ఏకకాల రైతు రుణమాఫీ ప్రకటించడము, ఇల్లు లేని ఇల్లు పట్టా లేని ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు పట్టాతో పాటు ఇల్లు నిర్మించాలనే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటూ చట్టం తీసుకొస్తామనే హామీ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో మహిళలకు 33% ఉద్యోగాలలో మహిళలకు 33% రిజర్వేషన్తో పాటు చట్టసభల్లో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకటిస్తూ మహిళలకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందనే విషయాన్ని చెబుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజలు అండగా ఉంటున్నారు. ముఖ్యంగా రైతులు, యువకులు, మహిళలు, దళిత బడుగు బలహీన మైనార్టీ వర్గాల వారు మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కష్టపడి పనిచేస్తున్నందుకు ఖచ్చితంగా ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా నేను విజయం సాధిస్తానని, నేను పార్లమెంట్లో అడుగు పెడితే పాలమూరు గళాన్ని పార్లమెంట్లో వినిపిస్తూ పాలమూరు అన్ని జిల్లా మహబూబ్నగర్ లోక్సభ అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపించడానికి సర్వశక్తులు ఒడ్డుతానని మహబూబ్నగర్ లోక్సభ ప్రజలకు హామీ ఇస్తూ నా గుర్తైనటువంటి కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి మనకు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ గుర్తైనటువంటి చేతి గుర్తుకు ఓటేసి నన్ను మహబూబ్నగర్ లోక్సభ సభ్యునిగా గెలిపించవలసిందిగా మహబూబ్నగర్ ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. ఆల్ ఇండియా సివిల్స్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణుడై తన తల్లిదండ్రులకు మహబూబ్నగర్ జిల్లాకు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిన సివిల్స్ విజేత శశికాంత్ ను పెద్ద ఎత్తున సన్మానించారు మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన శశికాంత్ మొన్న విడుదలైన సివిల్స్ ఫలితాల్లో విజయం సాధించాడు. ఇందుకు జడ్చర్ల పట్టణంలోని భవానీ ఫంక్షన్ హాల్లో జడ్చర్ల ఫోరం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి సివిల్స్ విజేత శశికాంత్ ను అభినందించి ఘనంగా సన్మానం చేశారు. కష్టపడి చదివితే ఎంతటి ఉన్నత శిఖరాలనైనా ఎదగవచ్చని శశికాంత్ నిరూపించాడని లక్ష్మారెడ్డి తెలిపారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టిన శశికాంత్ కు తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. ఆత్మీయుల మధ్యన శశికాంత్ ఈ సన్మానం తీసుకోవడం, తను సన్మానం తీసుకున్న దాని వెనుక ఎంత కష్టం ఉందని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎంతో కష్టపడి సాధిస్తే ఈ స్థాయికి రావడం జరిగింది. మరి ఫాదర్ లేకున్నా ఆ లోటును లెక్క చేయకుండా ఈరోజు ఈ స్థాయికి రావడం చాలా గొప్పతనం, గొప్ప విషయం. అట్లాగే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మిగతా జాతరకు పోలిస్తే లంబాడా సోదరులు పట్టుదలతో పనిచేసి మరి సాధించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. గతానికి ఇప్పుడు పోలిస్తే 20-30 సంవత్సరాల క్రితానికి ఇప్పుడు పోస్తే గిరిజన అందరూ కూడా ఏదో రకంగా అభివృద్ధిలో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ పరంగా వచ్చిన అన్నింటిని ఉపయోగించుకొని మరి ముందుకు సాగుతున్న ఏకైక జాతి ఆ గిరిజన జాతి అనేది నా భావన. పేరెంట్స్ చెప్పేది, మా డాడీ చెప్పిన ఒక విషయం ఎప్పుడు ఏంటంటే యూ షుడ్ నాట్ బి ఫోకస్ ఆన్ ఓన్లీ వన్ థింగ్. ఒక దాని మీద ఎప్పుడు ఉండకూడదు. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ జరగాలి ఒక క్యాండిడేట్ కి. చదువు ఎంత ఇంపార్టెంటో విజ్ఞానం అంతే ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేది అంతే ఇంపార్టెంట్. స్పోర్ట్స్ అంతే ఇంపార్టెంట్. మేబీ బికాస్ నేను నా స్కూల్ డేస్ లో స్పోర్ట్స్ బాగా ఆడాను కాబట్టి ఇప్పుడు నాకు గెలుపుకి ఓటమికి మధ్యలో పెద్ద డిఫరెన్స్ కనిపించదు. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో ఓటమి అంటే చావు అని చాలా మంది అనుకుంటారు. ఒక ఓటమి వస్తే తట్టుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చాలా మందిని చూశాను. కానీ ఓటమి అనేది గెలుపు అనేది ఒకటే, రెండు ఒక మన నాన్నకున్న రెండు వైపులు ఒకటే కాయిన్లో ఉంటే చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు. అది అర్థం చేసుకోవాలంటే జీవితంలో ఫస్ట్ నుంచి కూడా ఆ అప్రోచ్ ఉండాలి. నేను ఇక్కడ ఉన్న పేరెంట్స్ కి చెప్పేది ఈ ఒక్క చిన్న విషయమే. పిల్లల్ని అంటే నాకు పిల్లల్ని పెంపించడానికి బట్ నాకు తెలిసినంతలో నేను చెప్పేది ఏంటంటే పిల్లలకు మనం ఆ లిబర్టీని ఇవ్వాలి. పిల్లలలో ఆ విజ్ఞానాన్ని మనం పెంపొందించాలి. సో దట్ వాళ్ళకు మంచి చెడు తెలియాలి. గెలుపు ఓటమికి డిఫరెన్స్ తెలియాలి. ఓడిపోతే ఏం చేయాలో తెలియాలి. గెలిస్తే ఏం చేయాలో తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కు ఓటమి భయం మొదలైందని, కేంద్రంలో రాహుల్ గాంధీ నాగర్ కర్నూల్లో తాను గెలవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి జోస్యం చెప్పారు.
వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల్లో మొట్టమొదటగా ఓడిపోయేది కేసీఆర్ కూతురు కవితేనని అన్నారు. తాను ఓడిపోతాననే భయంతో ఇతర పార్టీ నేతల ఇళ్లకు వెళ్లి భయపెట్టో బుజ్జగించో టీఆర్ఎస్ పార్టీలో చేరాలని కేసీఆర్ కుట్రలు పన్నుతున్నాడని మల్లురవి ఆరోపించారు. రేపు జరగబోయే ఎన్నికల్లో కేసీఆర్ పుట్టి మునిగిపోక తప్పదని, దేశంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ దగ్గర పోయి కండ వేయించుకుంటున్నాడు. ఆయన దగ్గర పోయి అడుక్కునే దుస్థితి ఎందుకు వచ్చిందంటే ఓడిపోతామనే భయానికే. మరి నీకు నిజామాబాద్లో ఆమె ఓడిపోయిన తర్వాత ఇంకా గెలిచేవాళ్ళు ఎవరు? కేసీఆర్ కూతురే ఓడిపోతుంటాయి. 16 కాంగ్రెస్కే వస్తాయి, 17ది ఎంఐఎంకు. ఎంపీలు ప్రజలు ఎన్నుకుంటే అవుతారు, ప్రజల ద్వారా ఎంపీలు అవుతారు. ఎంపీల ద్వారా ప్రజలు రారు. ప్రజల్ని ఎంపీలు పుట్టారు, ఎంపీల వల్ల ప్రజలు ఉంటారు, ప్రజల వల్ల ఎంపీలు ఉంటారు. మన కేసీఆర్ ఏమనుకుంటుందంటే సీఎం వల్ల, మంత్రుల వల్ల, అధికారం వల్లనే ఎంపీలు ఉంటారనుకునే వాళ్ళే పాటించుకుంటున్నారు. ఈ 16 ఎంపీలు గెలుస్తూ చక్రం తిప్పుతామని చెప్పింది కరెక్ట్గా హిట్లర్ దగ్గర గోబెలే రకంగా అబద్ధాలను నిజాలని ప్రచారం చేశాడు. ఇక్కడ గోబెల ప్రచారం సీఎం కేసీఆర్తో మొదలైంది. రాష్ట్రంలో 16 సీట్లు వస్తాయి. అదే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమైంది అన్నట్టుగా కేటీఆర్ చెప్పాడు. అదే అబద్ధాన్ని కవిత చెప్పింది. అదే అబద్ధాన్ని ఇతర మంత్రులందరూ చెప్పారు. అదే అబద్ధాన్ని ఎమ్మెల్యేలు చెప్పారు. అదే అబద్ధాన్ని జిల్లా టీఆర్ఎస్ నాయకులు. అంటే ఒక అబద్ధాన్ని 100 మంది 100 సార్లు చెప్తే. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తన భర్త లేడన్న ఒకే ఒక్క కారణంతో జీవితంపై విరక్తి చెంది పాలెం గ్రామానికి చెందిన నిర్మల తన 8 ఏళ్ల కూతురు సింధును కత్తితో పొడిచి హత్య చేసి తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర సంచలనాన్ని రేపింది. ఏడాది క్రితం తన భర్త నరసింహ అనారోగ్యంతో మృతి చెందగా ఆయన దశదిన కర్మ చేసేందుకు పాలెం గ్రామానికి వచ్చింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నిర్మల సోమవారం తెల్లవారుజామున మొదటగా తన కూతుర్ని కత్తితో గొంతులో పొడిచి చంపి అనంతరం తాను పురుగుల మందు తాగి ఈ దారుణానికి ఒడిగట్టిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె బయట వచ్చి పడ్డది నేను చూడాలి. ఇంకా వచ్చి నాకు బయటకి తట్టి వచ్చి చూస్తే ఆమె వాడు వండుకున్నది లేపిన నేనే లేపితే లేవలే. ఇంకా లబ్బడబ్బు మొత్తుకుంటే ఈ పక్కన వాళ్ళు ఇంటోళ్ళు వాళ్ళు ఇల్లు వచ్చి చూసేస్తున్నాయి. ఇంటి నాయనమ్మ నేను వండుకుంటాను. నాయనమ్మ నేను వండుకుంటా అంటే మళ్ళీ ఇద్దరం కలిసి మొత్తం మీద దొరకపోయి పిల్లని ఇట్లా వండబెట్టినాము. ఇట్లా కాదు ఆమె చప్పుకున్నది, నేను చప్పుకున్నాను. ఆయన ఇట్లా వండబెట్టింది. వండబెట్టినాక ఆమె ఇట్లా చెవి విన కొడుతుంది. నేను ఇట్లా వండుకొని ఇట్లా పెట్టిన నసి వాయమని ఎత్తి ఇట్లా పెట్టిండు. ఆయన ఇట్లా పెట్టాక పొట్ట మీద చెయ్యి ఇట్లా వేసుకున్నాం. పాపకి ఇట్లా వేసుకొని పట్టుకున్నాం. ఇంకా కండ్లు మోసి కూరుకుగానే పట్టేనే వస్తుంది. ఆయన ఉండేవాని అంటే పిల్లకి పండుకున్నది నీ వండుకు వస్తా అన్నాడు. అంటే ఇంకా అట్లా కూరుకోవాలి. ఇంకా ఆయన ఏం చేసుకున్నది నేను చూడలేదు. టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేసి మరోసారి టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని ఉడిమేశ్వరం, అప్పాయపల్లి, అన్నారం తదితర గ్రామాల్లో ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ఆయన ఆయా గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి అధిక మెజార్టీతో గెలిపించిన విధంగానే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏ గ్రామంలో నీళ్లు లేవు, అన్ని బోర్లు ఎండిపోయినాయి. మీకు అందరు తెలుసు, వర్షాలు లేవు. 3-4 సంవత్సరాల నుంచి వర్షాలు పడక చెరువులు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి. కాబట్టి నీళ్లకు బోర్లు ఎండిపోయినాయి. కాబట్టి మనం శ్రీశైలంకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చింది కాబట్టి ఇంత తాగడానికి నీళ్ళు ఉన్నాయి మనకు. ఆ నీళ్ళు కూడా లేకపోతే గ్రామాలు ఇచ్చిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుండే.
శ్రీశైలంకి వెళ్ళి 300 కిలోమీటర్లు తీసుకొచ్చి ముఖ్యమంత్రి ముందు చూపుతో ఆలోచించి కనీసం తాగడానికైనా నల్ల నీళ్ళు పెట్టిండు. ఆ నీళ్లు రాకపోతే బోర్లు లేవు, నీళ్లు లేవు, తాగడానికి ఇబ్బంది అవుతుండే. కాబట్టి అందరం కూడా కొంచెం ఎండాకాలం ఉంది కాబట్టి నీళ్ళు వస్తా ఉన్నాయి, ఇంకెక్కువ ఇడమని చెప్తే తప్పకుండా మీకు ఎవరు నీళ్ళ ప్రాబ్లం ఉందో అది కూడా చేపిస్తా అని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ, రేపు 11వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి. మన గ్రామం నుంచి మొన్న నాకు జరిగిన ఎన్నికల్లో మంచి ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించినారు. మీ అందరూ కూడా కృతజ్ఞతలు. మళ్ళీ ఒకసారి 11వ తారీఖు నాడు మంచి ఓట్లేసి మన ఎంపీని గెలిపియండి. మీకు చెప్పిన పనులని నేను వచ్చి మళ్ళీ గ్రామానికి వచ్చి బుక్కులు ఇప్పిస్తా, పెన్షన్లు ఇప్పిస్తా, ఇల్లు ఇప్పిస్తా. ఈ రోడ్లు అన్ని కాగా 3 డ్రైన్లు ఉన్నాయి, సైడ్ డ్రైన్లు, సీసీలు. సర్పంచ్ గారు ఇప్పుడే చెప్పారు, ఇవన్నీ మంచిగా చేసుకుందాం. ఎందుకంటే ఎలక్షన్ అయినాక ఫండ్స్ తీసుకొచ్చి ఈ ఉడిమేశ్వర గ్రామాన్ని బ్రహ్మాండంగా చేసుకుందాం. మొన్ననే రోడ్ వేయించుకున్నాం, రోడ్ పని అయిపోయింది కాబట్టి గ్రామంలో సమస్యలన్నీ ఒకటొకటి చేపిస్తామని చెప్పి మీ అందరు కూడా హామీ ఇస్తూ రేపు 11వ తారీఖు నాడు కారు గుర్తు ఓటేసి గెలిపించాలని మీ యొక్క అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతిసారి పోటీ రసవత్తరంగానే కొనసాగుతుంది. జనరల్ స్థానమైన పాలమూరు నుంచి రాష్ట్ర రాజకీయాల్లో దిగ్గజాలైన నేతలే బరిలో దిగుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే ఉంది. జిల్లాలో 14 స్థానాలను కైవసం చేసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఈసారి మహబూబ్ నగర్ పార్లమెంట్ ను కైవసం చేసుకోవాలని చూస్తుండగా బీజేపీ కూడా అదే పట్టుదలతో ఇక్కడ పాగా వేయాలని చూస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈ స్థానాన్ని ఛాలెంజ్ గా తీసుకొని గెలవాలనే పట్టుదలతో ఉంది. మరి ఇక్కడ బరిలో దిగుతున్న 3 ప్రధాన పార్టీల అభ్యర్థుల బలాబలాలను ఒకసారి తెలుసుకుందామా? మహబూబ్ నగర్ పార్లమెంట్ కు పోటీ చేసే బీజేపీ అభ్యర్థి డీకే అరుణ బలాలు చూస్తే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలిగా పేరు ప్రఖ్యాతలు, మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీని శాసించిన అనుభవం, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డీకే అరుణను గుర్తుపట్టని వారుండరు. ఇది ఆమెకు కలిసి వచ్చే అంశం. రాష్ట్ర జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా డీకే అరుణకు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తుండటంతో తాను పోటీ చేస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలను మార్చగల అనుభవం కలిగి ఉండడంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయని చెప్పవచ్చు. ఇక 2 పర్యాయాలు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆమె 1996లో టీడీపీ తరపున మహబూబ్ నగర్ పార్లమెంట్ నుండి పోటీ చేసిన అనుభవం కూడా తోడైంది. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి కొత్త అభ్యర్థి బరిలో ఉండటం, సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా బీజేపీలో చేరి డీకే అరుణకు పూర్తి మద్దతు తెలపడంతో ఆమెకు బాగా కలిసి వచ్చిందనే చెప్పవచ్చు. దీనికి తోడు డీకే అరుణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆమె వెంటే ఉన్న అనుచర గణం ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపితే క్యాడర్ మరింత పెరిగే అవకాశం ఉండగా మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తిరిగి బీజేపీలో చేరడం ఆమెకు కలిసి వచ్చే మరో అంశం. ఇదే సమయంలో నియోజకవర్గంలో తన అనుచరులుగా ఉన్న ముఖ్య నేతలు సైతం మద్దతు ఇచ్చేలా ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. ఇక మహబూబ్ నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీచంద్ర రెడ్డి బలాలు చూస్తే కల్వకుర్తి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, ఎన్ఎస్యుఐ నాయకుడిగా పార్టీలో గుర్తింపు ఉండడం వల్ల ఆ పార్టీ యువజన సంఘం నాయకులు గెలుపు దిశగా ప్రచారం చేస్తారనే గట్టి నమ్మకం ఉండడం, జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితంగా ఉండడమే కాకుండా
యువకుడు కావడంతో ఎమ్మెల్యేగా ఓడిన ఎంపీగా అవకాశం లభించిందనే చెప్పవచ్చు. ఇక సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జి చిన్నారెడ్డి లాంటి నాయకుడికి గెలుపు బాధ్యతలను అప్పగించడం వంశీకి కలిసి వచ్చే అంశం. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో ఇప్పటి వరకు అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉండడం వంశీచంద్రెడ్డికి కలిసి వచ్చే మరో అంశం. దీనికి తోడు బీజేపీ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో పట్టు లేకపోవడం, కాంగ్రెస్ కు గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఓటు బ్యాంక్ క్యాడర్ ఉండడం ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. ఇక అధికార పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి కూడా కొత్త వ్యక్తి కావడం వంశీచంద్రెడ్డికి కూడా అనుకూలించే అంశంగా చెప్పవచ్చు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి బలాలు తెలుసుకుందాం. ఉమ్మడి జిల్లా నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందడం, జిల్లా వాసులకే తమ ఫార్మా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఆయనకు కలిసి వచ్చే అంశం. ముఖ్యంగా అధికార పార్టీ నుంచి బరిలో ఉండడం, తాను పోటీ చేస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ వారే ఉండడం, మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిలు శ్రీనివాస్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయడం శ్రీనివాస్ రెడ్డి గెలుపుకు దోహదపడనున్నాయి. బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు డీకే అరుణ, వంశీచంద్రెడ్డి స్థానికేతరులు కావడం స్థానికుడైన శ్రీనివాస్ రెడ్డికి కలిసి వచ్చే అంశం. ప్రభుత్వ పథకాలు, కేసీఆర్, కేటీఆర్ లాంటి వారి ప్రచారాలతో భారీ మెజార్టీని సాధిస్తానన్న ధీమాతో టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓట్లు దండుకోవడం కోసం టీఆర్ఎస్ ఎన్ని స్టంట్లు చేసినా 300 సీట్లతో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. టీఆర్ఎస్ ప్రచారాలపై బీజేపీ నేతల ఫైర్. మతతత్వ పార్టీలతో టీఆర్ఎస్ కలవడం కలే. 16 స్థానాల్లో గెలిచి కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ అధికారం చేపట్టడం ఖాయం. హోంమంత్రి మహమూద్ అలీ. మరికొన్ని గంటల్లో ముగియనున్న లోక్సభ ఎన్నికల ప్రచారాలు. గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూకుడు పెంచిన ఆయా పార్టీల అభ్యర్థులు. ఉత్కంఠగా మారిన పాలమూరు పార్లమెంట్ బరిలో నిలిచేదెవరు, గెలిచేదెవరు? మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై టీజీ న్యూస్ ప్రత్యేక కథనం. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం, ప్రజల వెంట.